عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد. ప్రియ వీక్షకులారా, శత సాంప్రదాయాలు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులలో 100 సున్నతులను సహీ హదీసుల ఆధారంగా ఒక చోట క్రోడీకరించి జమ చేసి చిన్న పుస్తక రూపంలో ఏదైతే ప్రింట్ చేయడం జరిగినదో దానిలో నుండి ఈరోజు మనం 16వ హదీస్ స్టార్ట్ చేయబోతున్నాము. అయితే ఈ 16వ హదీస్ వినేకి ముందు మనం ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సున్నతుల గురించి ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ సున్నతులను మనం పాటించడంలో లాభం ఏంటి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సర్వసామాన్యంగా మన యొక్క స్వభావం ఎలాంటిదంటే ఏ విషయంలో లాభం ఉంటుందో దాన్ని పొందడానికి ఆ పని చేయడంలో మన పూర్తి శక్తి సామర్థ్యాలు వెచ్చిస్తాము. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులను ఆచరించడంలో మనకు ఉన్నటువంటి గొప్ప లాభాలు ఏమిటో ఈరోజు 1-2 తెలుసుకుందాము. తర్వాత మన క్రమంలో హదీస్ నంబర్ 16 సున్నత్ నంబర్ 16 తెలుసుకుందాము. ఇక మళ్ళీ ఇలాగే సోమవారం రోజు కూడా అల్లాహ్ యొక్క దయతో 2 గంటలకు ఈ క్లాస్ ఏదైతే జరుగుతుందో అందులో మరికొన్ని ఘనతలు తెలుసుకొని ఆ తర్వాత 21వ నంబర్ సున్నత్ హదీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం సోదర మహాశయులారా, సోదరిమణులారా, అల్లాహు అక్బర్. జీ షేక్ నేను ఇక్కడ ఉన్నాను సార్, జుల్ఫీ దావా సెంటర్ దగ్గర ఉన్నాను సార్, నేను బయట. అల్లాహు అక్బర్, మాషాఅల్లా 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 తబారకల్లాహ్. ప్రియ వీక్షకులారా, ఒక్క నిమిషం ఈ డిస్టర్బెన్స్ గురించి క్షమించండి. ప్రతిసారి మన క్లాస్లో వచ్చేటువంటి రియాద్లో ఉండే మిత్రులు ఇప్పుడు జుల్ఫీలో వచ్చారంట, మా ఆఫీస్ ముంగట ఉన్నారంట. నేను డోర్ ఓపెన్ చేసి వారిని లోపలికి పిలుచుకుంటాను. జస్ట్ మీరు లైన్లోనే ఉండండి. అల్లాహు అక్బర్, జజాకుముల్లాహు ఖైరా. సోదర మహాశయులారా, సోదరి మనులారా, మిత్రులారా, ఏదైతే ఇప్పుడు సిరీస్ మొదలు పెట్టారో అంతకంటే చూడండి సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు ఎక్కడైతే అల్లాహ్ తఆలాకు విధేయత చూపండి అని చెప్పారో అల్లాహ్ తఆలా దాని వెంటనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపండి అని కూడా చెప్పారు సోదర మహాశయులారా. ఉదాహరణకి ఖురాన్లో సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 59లో చూడండి, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా, అతియుల్లాహ, మీరు అల్లాహకు విధేయత చూపండి, వ అతియుర్ రసూల్, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపండి. అంటే అల్లాహ్ యొక్క విధేయత ఎంత అవసరమో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా కూడా అంతే అవసరం. ఇస్లాం ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలతోనే సంపూర్ణం చేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక సందర్భంలో చెప్పారు, మన్ అతాని దఖలల్ జన్న, ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది. మరో హదీస్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ అతాని ఫఖద్ అతా అల్లాహ్, ఎవరైతే నాకు విధేయత చూపిస్తారో వారు అల్లాహకు విధేయత చూపించినట్లే. మన్ అసాని ఫఖద్ అసల్లాహ్, ఎవరైతే నాకు అవిధేయత చూపిస్తారో వారు అల్లాహకు కూడా అవిధేయత చూపించినట్లే. ప్రారంభిస్తారు. జజాకల్లాహ్ ఖైర్. ప్రియ మిత్రులారా, జజాకుముల్లాహు ఖైర వ అహ్సనల్ జజా. అయితే సర్వసామాన్యంగా మన సోదరులు పీర్ ఖాన్ భాయ్, మీరు జూమ్లో పేరు చూసే ఉంటారు, వినే ఉంటారు, సౌండ్ కూడా రియాద్లో ఉంటారు. అయితే ఈరోజు అల్హమ్దులిల్లాహ్ జుల్ఫీ వచ్చారంట.
అయితే మాషాల్లా జూమ్లో పాల్గొని బయటికి వచ్చారు అంటే అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఉన్నారు. జజాకుల్లాహు ఖైరా. మీ అందరికీ కూడా అల్లాహ్ తఆలా ఈ పరలోకాల్లో మేలు శుభాలు ధర్మజ్ఞాన సమావేశాల్లో పాల్గొనేటువంటి అన్ని రకాల బరకతులు అల్లాహ్ తఆలా అన్ని రకాల ఖైర్ అన్ని రకాల మేలు మనందరికీ ప్రసాదించుగాక. అయితే శత సాంప్రదాయాలు 16వ సున్నత్ 16వ హదీస్ మొదలుపెట్టేకి ముందు ఈ సున్నతులను మనం ఆచరిస్తే లాభం ఏమిటి? ఒక గొప్ప లాభం అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. ఈ ఒక్క కనీసం లాభాన్ని మనం తలుచుకొని ఏ ఒక్క సున్నత్ కానీ సర్వసామాన్యంగా ప్రజలు ఏదైతే అరే ఓ సున్నతి చైనా చూడదే క్యా ముష్కిల్ నేలే, అరే సున్నతే కదా పర్లేదు చేయకుంటే ఏంటి అంత పెద్దగా దాని గురించి ప్రశ్నించడం జరుగుతుందా అన్నట్లుగా ఏదైతే చులకన భావంతో చూస్తారో ఇలాంటి చులకన భావం కూడా మనలో నుండి దూరం అయిపోయి మనలో ప్రేమ ఆ సున్నతులను ఆచరించడానికి ఎంతగా కుదురుతుందో అల్లాహు అక్బర్. ఏంటి అది? తిర్మిదీలో వచ్చిన హదీస్, మన్ అహబ్బ సున్నతి ఫఖద్ అహబ్బని. ఎవరైతే నా సున్నతును ప్రేమిస్తారో వాస్తవంగా వారు నన్ను ప్రేమించినట్లు అని మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే ఒక్కసారి ఆలోచించండి. మన ఈ కళ్ళతో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలేదు, కానీ మనం వారిని ప్రేమిస్తున్నాము అని ఎంతో చెప్పుకుంటాము. ఈ చెప్పడంలో వాస్తవం ఎక్కడ ఉన్నది? ప్రవక్త వారి సున్నతులను ఆచరించడంలో. మరియు ఈ సున్నతులను మనం ఆచరించడం మొదలు పెట్టామంటే మనం నిజంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నట్లు. ఇక ప్రవక్తను ప్రేమిస్తున్నాము అని నోటితో చెప్పుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్కొక్క సున్నతును మనం విడనాడుతూ పోతే ఇది ప్రవక్తను ప్రేమించినటువంటి మాట కాదు. ఈ దావాలో ఈ ఆరోపణలో మనం సత్యవంతులము కాము. అందుకే సోదర మహాశయులారా, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నాము అని అంటారో వారు ప్రవక్త వారి సున్నతులను ఆచరించడం తప్పనిసరి. ఇది ప్రవక్తను ప్రేమిస్తున్నటువంటి గొప్ప నిదర్శనం. ఇక మనం ఇలా సున్నతులను ఆచరిస్తే మనకు కలిగే లాభం ఏంటి? మనకు కలిగే లాభం ఇప్పుడే మనకు సోదరులు రయ్యాన్ గారు సహీహ్ బుఖారీ హదీస్ ఆధారంగా తెలిపారు. సల్లల్లాహు అలైహి వసల్లం తోడుగా ఉండి స్వర్గంలో ప్రవేశించేటువంటి గొప్ప బహుమానం గొప్ప అనుగ్రహం మనకు లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనించండి. ఇంకా సోదర మహాశివులారా, సోదరి మనులారా, ప్రియ వీక్షకులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను మనం ఆచరించామంటే ఇదే వాస్తవమైన ఇత్తిబా, అనుసరణ. మరి ఎవరైతే ప్రవక్తను అనుసరిస్తారో ప్రవక్త సున్నతులను ఫాలో అవుతారో అలాంటి వారి గురించి అల్లాహ్ సూరత్ ఆల్ ఇమ్రాన్ లో 2 శుభాలు తెలియజేశాడు. ఈ శుభాల అవసరం మనకు చాలా ఉంది. ఈ శుభాలు లేకుంటే మనము నరకము నుండి ముక్తి పొందలేము, స్వర్గంలో ప్రవేశించలేము. ఏంటి అవి? قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله. మొదటి శుభవార్త, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. సోదర మహాశయులారా, మేము అల్లాహ్ను ప్రేమిస్తాము, ప్రవక్తను ప్రేమిస్తాము చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ఎప్పటి వరకైతే అల్లాహ్ మనల్ని ప్రేమించాడో మనం స్వర్గంలో ప్రవేశించలేము. మరి ప్రవక్త సున్నతులను ఆచరిస్తే అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ యొక్క ప్రేమకు పాత్రలవుతాము, అల్లాహ్ యొక్క ప్రేమను పొందిన వాళ్ళు అవుతాము. రెండవ ఘనత, రెండవ శుభవార్త లాభం, వయగ్ఫిర్ లకుం జునూబకుం.
మీ యొక్క పాపాలను క్షమించేస్తాడు, మీ యొక్క పాపాలను మన్నించేస్తాడు. అల్లాహు తాలా సున్నతులను ఆచరించే భాగ్యం మనకు ప్రసాదించుగాక. మరియు ఈ సున్నత్ యొక్క ఆచరణలో ఈ గొప్ప లాభాలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ అవి కూడా మనకు ప్రసాదించుగాక. ఆమీన్. ఇక రండి, హదీస్ నంబర్ 16 ఇప్పుడు మనం చదవబోతున్నాము. ఒకవేళ మీరు హదీస్ చూడాలనుకుంటే చాలా మంచి విషయం చూడవచ్చును. జూమ్ ఆన్ చేసుకోండి, కానీ మైక్ సైలెంట్ గా ఉంచండి మరియు సౌండ్ తక్కువ ఉంచుకోండి. దీని ద్వారా మీరు హదీస్ను చూసుకుంటూ అర్థం చేసుకోగలరు. హదీస్ నంబర్ 16, మస్జిద్లో ప్రవేశించేటప్పుడు, మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు చదివే అటువంటి దుఆ. عن أبي حميد الساعدي أو عن أبي أسيد رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا دخل أحدكم المسجد فليقل اللهم افتح لي أبواب رحمتك وإذا خرج فليقل اللهم إني أسألك من فضلك. మస్జిద్లో ప్రవేశించినప్పుడు మరియు బయటికి వెళ్ళినప్పుడు ఇలా చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని అబూ హుమైద్ సాయిది రదియల్లాహు అన్హు లేక అబూ ఉసైద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఎవరైనా మస్జిద్లో ప్రవేశించినప్పుడు అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక చదవాలి. బయటికి వచ్చినప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫద్లిక చదవాలి. సహీహ్ ముస్లింలోని హదీస్ నంబర్ 713. దీని యొక్క భావం ఏంటి? అల్లాహుమ్మ ఫ్తహ్ లీ, ఓ అల్లాహ్, ఇఫ్తహ్ లీ, తెరువు నా కొరకు, అబ్వాబ ద్వారాలు, రహ్మతిక నీ కరుణ. అంటే ఓ అల్లాహ్, మా కొరకు నీ కరుణ ద్వారాలు తెరచు. ఇక బయటికి వెళ్ళేటప్పుడు చదివేదు అల్లాహుమ్మ, ఓ అల్లాహ్, ఇన్ని నిశ్చయంగా నేను, అస్అలుక నీతో వేడుకుంటున్నాను, మిన్ ఫద్లిక నీ యొక్క దయను. అంటే ఓ అల్లాహ్, నేను నీ దయను వేడుకుంటున్నాను. సోదర మహాశయులారా, ఇది సంక్షిప్త దుఆ. కనీసం ఈ దుఆ మనం మస్జిద్లో వెళ్ళేటప్పుడు మరియు మస్జిద్ నుండి బయటికి వచ్చినప్పుడు తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందులో మీరు గమనించండి, మస్జిద్ అల్లా యొక్క కరుణ కురిసేటువంటి స్థలం. మస్జిద్ ఈ పూర్తి భూమండలంలో అల్లాహకు అత్యంత ప్రియమైన ప్రదేశం. ఇక్కడికి మనం వస్తూ ఈ మస్జిద్లో ప్రవేశిస్తూ ఏం కోరుతున్నాము? అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక, ఓ అల్లాహ్, నీ లెక్కలేనన్ని కరుణ కటాక్షాల ద్వారాలను నా కొరకు తెరువు. ఇక్కడ కరుణ కటాక్షాలు అని అంటే ఏంటి? సూరతుల్ కహఫ్ యొక్క వ్యాఖ్యానంలో రహ్మత్ అన్న పదం ఎన్నిసార్లు వచ్చింది మరియు దాని యొక్క భావం ఎక్కడ ఎలా ఉంటుంది, ఆ వీడియో మీరు తప్పకుండా వినే ప్రయత్నం చేయండి ఇన్షా అల్లాహ్. సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణ మన జీవితంలోని ప్రతి కోణాల్లో మనకు అవసరం. మస్జిద్లో ప్రవేశిస్తున్నప్పుడు ఈ దుఆ చదివి అల్లాహ్ యొక్క కరుణను మనం కోరుతున్నాము. అల్లాహ్ యొక్క కరుణ ద్వారాలు మన కొరకు తెరవాలి అని మనం అల్లాహ్తో వేడుకుంటున్నాము. ఇందులో తౌహీద్ ఉంది. అల్లాహ్ యొక్క కరుణ ద్వారాలు అల్లాహ్తోనే మనం కోరాలి తెరవాలని, వేరే ఎవరితో కాదు. ఇందులో తౌహీద్ ఉన్నది. ఇంకా ఈ దుఆ మనం చదువుతున్నాము, అల్లాహ్ యొక్క కరుణ కోరుతున్నాము. దీని ద్వారా మనకేం తెలుస్తుంది? మస్జిద్, శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మస్జిద్ గురించి, లౌడ్ స్పీకర్ల గురించి, అజాన్ గురించి ఎలాంటి అభ్యంతరాలు వారు వ్యక్తపరుస్తున్నారో అందులో ఒక కారణం మన యొక్క బలహీనత, మన యొక్క అశ్రద్ధ,
ధర్మం పట్ల మనకు లేని ప్రేమ, ఇది కూడా కారణాలు వారు ఇలాంటి చేష్టలకు గురి కావడానికి. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ముస్లిమేతరులకు తెలియజేయాలి, మస్జిద్లు ఉగ్రవాద స్థలాలు కావు, కరుణ స్థలాలు. అక్కడికి వెళ్తూ మేము అల్లాహ్తో కరుణ ద్వారాలు తెరచుమని కోరుతాము. అక్కడికి వెళ్ళి ఏ ఆరాధన మేము చేస్తామో దాని వలన మాకు, మా సమాజానికి అల్లాహ్ కరుణ శాంతులు అనేటివి కురుస్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. అల్లాహు అక్బర్. ఇక అక్కడి నుండి బయలుదేరుతున్నప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫద్లిక్, ఓ అల్లాహ్ నీతో నేను నీ యొక్క దయను, ఫద్ల్ కోరుతున్నాను, అడుగుతున్నాను, అర్థిస్తున్నాను. ముస్లిం ఎప్పుడైతే నమాజ్ చేసుకొని బయటికి వస్తాడో ఇతరుల పట్ల అతడు దయ చూపేవాడు కావాలి. ఎందుకంటే అల్లాహ్ యొక్క దయను, కరుణను పొంది దయను తలుస్తూ బయటికి వస్తున్నాడు. ప్రజల కొరకు అతడు కూడా ఇలాంటి దయ చూపేవాడవుతాడు, కానీ ఎవరికి నష్టం చేకూర్చేవాడు కాడు. మీకు తప్పుడు ప్రచారం ద్వారా మీ యొక్క బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మరియు ముస్లింల గురించి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు ఇస్లాం మరియు ముస్లింల గురించి తెలుసుకోవాలంటే రండి మస్జిద్కి అని మస్జిద్ ద్వారాలు వారి కొరకు తెరిచి, గ్రంథాలు వారికి, ఖురాన్ దివ్య గ్రంథం అనువాదంతో పాటు వారికి ఇచ్చి సత్య ధర్మం ఇస్లాం గురించి ప్రేమగా బోధించే ప్రయత్నం చేయండి. అంశం వేరే వైపున మనం వెళ్ళకూడదు, కానీ ఇక్కడ దువా ప్రస్తావన వచ్చింది. మనం ఏదైనా సున్నత్ అంటే చేసుకుంటూ కన్ను మూసుకుంటూ పోవడమే కాదు, చదువుకుంటూ కన్ను మూసుకుంటూ పోవడమే కాదు, అందులో ఉన్నటువంటి విశాల భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇక సోదర మహాశివులారా, అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక ప్రవేశించేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫద్లిక, ఇది కనీసం ఇంతనైనా చదవాలి. అయితే వేరే సహీ హదీసుల ద్వారా ప్రవేశించేటప్పుడు మరికొన్ని దుఆలు, బయటికి వచ్చేటప్పుడు మరికొన్ని దుఆలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావన మస్జిద్లో ప్రవేశించే సందర్భంలో, వెళ్ళే సందర్భంలో చదివే దుఆల గురించి వచ్చింది కనుక వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటే బాగుంటుంది. ఇవి మా యొక్క పుస్తకం రేయింబవల్ల ముఖ్యమైన దుఆలు, రేయింబవల్ల ముఖ్యమైన దుఆలు అందులో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ పుస్తకంలో నుండే పేజ్ నంబర్ 11 మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పేజ్ నంబర్ 11లో ఈ అంశం ఉంది. అది చూపించి మీకు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మస్జిద్లో ప్రవేశించినప్పుడు ఒక దుఆ, అఊదు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్హిహిల్ కరీమ్ వ సుల్తానిహిల్ ఖదీమ్ మినష్ షైతానిర్ రజీమ్. ఇది చదవండి. ఇది చదవడం ద్వారా ఘనత ఏం లభిస్తుందో ముందు తెలుసుకోండి, తర్వాత మనం అనువాదం తెలుసుకుందాం. ఘనత ఏంటి? ఈ దుఆ మస్జిద్లోనికి వెళ్తూ చదివేవారు ఆ రోజంతా శైతాన్ నుండి రక్షింపబడతారు, శైతాన్ నుండి రక్షింపబడతారు. అబూ దావూద్లోని సహీహ్ హదీస్ ఇది 466. అల్లాహు అక్బర్. గమనించండి, శైతాన్ నుండి రక్షణ మనందరికీ అవసరమా లేదా? తప్పనిసరి అవసరం. ఇక ఇందులో ఉన్నటువంటి దుఆ, ఈ దుఆలో ఉన్న భావాన్ని ఇప్పుడు మీరు చదవండి. ఘనత తెలుసుకున్నారు కదా. ధూత్కరింపబడిన శైతాన్ బారి నుండి రక్షణకై నేను గొప్పవాడైన అల్లాహ్, ఆయన గౌరవనీయమైన ముఖం మరియు ఆది నుండి గల ఆయన అధికార శరణ కోరుతున్నాను. మరియు ఈ దుఆల విషయంలో నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దుఆలను కూర్చుండి 1 గంట పాటు ఔదు బిల్లాహ్ ఔదు బిల్లాహ్ ఔదు బిల్లాహి ఔదు బిల్లాహి ఇలా రట్టి పెట్టే అవసరం లేదు. మీ చేతిలో మొబైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఈ పేజ్ నంబర్ గుర్తుంచుకోండి, 11. మస్జిద్లో ప్రవేశించే ముందు మొబైల్ తీయండి, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయండి, పేజ్ నంబర్ 11 తీయండి, చూసుకుంటూ చదవండి, సరిపోతుంది. ఓ 10 సార్లు ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళారంటే అది ఆటోమేటిక్గా మీకు బైహార్ట్ అయిపోతుంది. అయితే మస్జిద్లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ కూడా ఉంది. ముందు ఇది చదవడం మంచిది. ఆ తర్వాత బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్,
అల్లాహ్ నామముతో ప్రవక్తపై అల్లాహ్ యొక్క శాంతి కరుణలు కురియుగాక. ఇబ్నే మాజా మరియు తిర్మిజీలోని సహీ హదీస్. ఇబ్ను మాజా 771, తిర్మిజీ 314. ఆ తర్వాత అల్లాహుమ్మ ఫ్తహ్లీ అబ్వాబ రహ్మతిక. చూసారు కదా, ఇందులో కేవలం ఈ ఒక్క దువా ముస్లిం షరీఫ్ లో వచ్చినది చదివినా కూడా సరిపోతుంది. కానీ 3 చదివితే మీకు ఎక్కువ లాభం. 3 చదివితే ఎక్కువ లాభం. దీన్ని కష్టంగా భావించకండి. సర్వసామాన్యంగా మనం ఏం చేస్తాము, డ్యూటీలో వెళ్ళిన తర్వాత మనది ఒక పని ఉంటుంది కదా. ఎప్పుడైనా మేనేజర్ వచ్చారు, మన యజమాని వచ్చారు, సేడ్ గారు వచ్చారు, చెప్పారు ఇదిగో ఈ పని కూడా కొంచెం ఈరోజు చేసుకో, నీకు ఇంకా అదనంగా కొంత డబ్బు ఇచ్చేస్తాం. చేస్తారా లేదా? డ్యూటీ టైంలోనే మరి కొంచెం పని వేరేది కూడా చేస్తే కొంత డబ్బు దొరుకుతుంది అని అనుకుంటే తప్పకుండా చేస్తాము. ఇహలోక లాభాల్లో ఇలా ముందు ఉండే వాళ్ళం మనం పరలోక లాభం కొరకు ఎందుకు వెనుకుండాలి? అవునా కదా. ఇక మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఏవైతే 4వ దువా కూడా ఉంది ఇబ్ను మాజా మరియు తిర్మిజీలో. అల్లాహుమ్మ అగ్ఫిర్లీ దునూబి వఫ్తహ్లీ అబ్వాబ రహ్మతిక్. ఓ అల్లాహ్, నా పాపాలు క్షమించు మరియు నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరుచు. ఇక మస్జిద్ నుండి బయటికి వెళ్తూ బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. ఆ తర్వాత అల్లాహుమ్మ అసిమ్ని మినష్ షైతానిర్ రజీమ్. అల్లాహుమ్మ అసిమ్ని మినష్ షైతానిర్ రజీమ్. ఏంటి భావం? ఓ అల్లాహ్, నన్ను ధూత్కరింపబడిన శైతాన్ వారి నుండి కాపాడు. ఇబ్ను మాజా 773. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫద్లిక. ఇది కూడా ఒక దుఆ. ఇది సహీ ముస్లింలో ఇంతకు ముందు మనం విన్నాము. అల్లాహుమ్మ అగ్ఫిర్లీ దునూబి వఫ్తహ్లీ అబ్వాబ ఫద్లిక. ఇది కూడా వచ్చి ఉంది. ఈ విధంగా ఈ దుఆలు మనం చూసి చదివినా గానీ అల్హమ్దులిల్లా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అల్లాహ్ యొక్క దయ వల్ల ఈ లాభాలు మనం పొందుతూ ఉండాలి. ఇక రండి మన అసలు పాఠంలో ఇప్పుడు హదీస్ నంబర్ 17 మనం తెలుసుకుందాం. ఏముంది హదీస్ నంబర్ 17లో? ఇదిగోండి, హదీస్ నంబర్ 17లో ఉన్నది, నమాజు చేసే సమయంలో ఒంటరిగా మనం నమాజ్ చేస్తూ ఉంటాము ఎప్పుడైనా ఎక్కడైనా, అప్పుడు ముందు ఒక సుత్రా పెట్టుకుంటాం. عن طلحة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا وضع أحدكم بين يديه مثل مؤخرة الرحل فليصلي ولا يبالي من مر وراء ذلك. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని తల్హా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఎవరైనా తన ముందు ఒంటెపై కట్టబడే పల్లకి వెనుక భాగపు ఎత్తుకు సమానంగా, ఒంటె పల్లకి కన్ఫ్యూజ్ కాకండి. ఎత్తు అనేది ఎంత ఉండాలి? ఆ సూత్ర మనం ఏదైనా ఒక వస్తువు నమాజ్కు ముందు పెట్టుకుంటాము కదా, అది ఎంత ఎత్తు ఉండాలి దాని గురించి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. సర్వసామాన్యంగా ఆ రోజుల్లో ప్రవక్త కాలంలో ఒంటెలపై గుర్రాలపై ప్రయాణం చేసేవారు కదా. అయితే ఒంటెపై దూరం ప్రయాణం చేసే వాళ్ళు పల్లకి అనేది దానిపై ఫిక్స్ చేస్తారు, దానిపై కూర్చుంటారు. అయితే వెనక మనిషి పడిపోయి ఉండకుండా కొంచెం ఇలా టేక తీసుకోవడానికి అది ఒక చెక్క ఉండేది. సర్వసామాన్యంగా అది ఒక ఫిట్ కంటే కొంచెం ఎక్కువ అలా ఉండేది. అయితే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో దాని ఉదాహరణ ఇస్తున్నారు. ఎవరైనా తన ముందు ఒంటెపై కట్టబడే పల్లకి వెనుక భాగపు ఎత్తుకు సమానంగా ఏదైనా వస్తువు పెట్టుకొని నమాజు చేయాలి. దాని అవతల నుండి అటువైపు నుండి ఎవరు దాటినా ఇక అతనికి అనవసరం. అంటే అతను తాను చేయవలసింది చేశాడు, ఇక అటువైపు నుండి ఎవరైనా దాటుతూ ఉండేది ఉంటే అందులో అతడు ఎలాంటి పాపాత్ముడు కాడు. అయితే సోదర మహాశివులారా, మీరు ఇక్కడ పుస్తకంలో ఒకవేళ మీకు ముందే పంపడం జరిగింది పీడిఎఫ్ మొబైల్ సైజులో కూడా పంపడం జరిగింది మన గ్రూప్లో. మరియు అలాగే సర్వసామాన్యంగా ప్రింట్ కొరకు ఎవరైతే చేయించుకోవాలనుకుంటారో పుస్తక రూపంలో ఆ సైజులో కూడా పంపడం జరిగింది. ఇక్కడ పుస్తకంలో ఏముంది మీరు చూస్తున్నారు, వివరణ కొంచెం. సూత్ర అంటే నమాజ్ చేసే వ్యక్తి తాను సజదా చేసే స్థలానికి ముందు, అర్థమైంది కదా,
ఇక్కడ మీరు ఎక్కడైతే మీ తల పడుతుందో తల వంచుతో మీరు పెడతారో భూమిపై దానికి కొంచెం ముందు, ఎక్కువగా అవసరం లేదు, కొన్ని ఇంచులు, ఒక 2-3 ఇంచుల ముందు అక్కడ అది పెట్టుకోవాలి. స్థలానికి ముందు, సజ్దా చేసే స్థలానికి ముందు అడ్డుగా, సజ్దా చేసే స్థలానికి ముందు అడ్డుగా ఉపయోగించుకునే వస్తువు, అది గోడ కావచ్చు, స్తంభం కావచ్చు, అడ్డు తెర కావచ్చు, సూత్ర అని ఏదైతే అంటున్నారో దానికి అల్హమ్దులిల్లాహ్ అది కూడా కర్ర కావచ్చు లేదా అటువంటిదే మరేదైనా వస్తువు కావచ్చు. ఈ సూత్ర నమాజ్ చేసే వ్యక్తికి అతని ముందు నుంచి దాటిపోయే వారికి మధ్య అడ్డుగా ఉంటుంది. ఇది అడ్డుగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎందుకంటే సర్వసామాన్యంగా మన ప్రాంతాల్లో ఒంటెలు ఇట్లాంటివి ఏమీ లేవు గనక ఇక్కడ మీకు అర్థం కావడానికి చిన్నగా దాని యొక్క ఫోటో చూపిస్తున్నాను. కొంచెం మీరు ఇక్కడ కనబడుతుందా? మీ వద్ద కొంచెం ఇలా జూమ్ చేయండి. ఒకవేళ చిన్నగా ఉండేది ఉంటే మీ మొబైల్లో మీకు స్పష్టంగా కనబడుతుంది. అక్కడ సహీ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ కూడా చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వెనక ముంగట ఈ విధంగా ఈ మధ్యలో ఇక్కడ కూర్చుంటారు. జజాకుముల్లాహు ఖైరా. రండి ఇక ఆ తర్వాత హదీస్ నంబర్ 18 మనం చదువుదాం. హదీస్ నంబర్ 18 అల్ ఇక్ఆఉ బైన సజ్దతైన్, రెండు సజ్దాల మధ్యలో మడమలపై కూర్చోవటం. عن أبي الزبير أنه سمع طاووسا يقول قلنا لابن عباس رضي الله عنهما في الإقعاء على القدمين فقال هي السنة فقلنا له إنا لنراه جفاء بالرجل فقال ابن عباس بل هي سنة نبيك. తావూస్ చెప్పగా అబూ జుబైర్ విని ఉల్లేఖిస్తున్నారు, మేము ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమాతో నమాజులో రెండు సజ్దాల మధ్యలో పాదాలు నిలబెట్టి మడిమలపై కూర్చోవటం ఎలా అని అడిగాము. దానికి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలాను అది సున్నత్ అని చెప్పారు. ఇది మనిషికి చాలా కష్టంగా ఉంటుంది అని మేమన్నాము. దానికి అతను ఇది మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అని చెప్పారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 537. అయితే ఇక్కడ మీకు అర్థమైందా ఎలా కూర్చోవాలో? చూడండి, ఇక్కడ అదే హదీస్ పక్కన రాసి ఉంది. కూర్చునే విధానాన్ని ఇక్కడ ఫోటోలో చూపించడం జరుగుతుంది. మీరు శ్రద్ధగా చూడండి. ఒకసారి మీరు శ్రద్ధగా చూడండి. ఇక్కడ కనబడుతుంది కదా, మడిమలు, కాళ్ళు ఈ విధంగా పెట్టి మడిమలపై అక్కడ అతను కూర్చొని ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముస్లిం షరీఫ్లోని హదీస్ ఏదైతే మీరు చదివారో
అది పక్కన రాసి కూడా ఉంది. అయితే అర్థం కావడానికి ఇక్కడ ఈ ఫోటో మీకు చూపించడం జరిగింది. ఇన్షాల్లా ఈ హదీస్ యొక్క భావం అర్థమైంది. అయితే అప్పుడప్పుడు మనం రెండు సజదాల మధ్యలో, అల్లాహ్ తాలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, ఈ రోజుల్లో సర్వసామాన్యంగా ప్రజల్ని మనం చూస్తాము, రెండు సజదాల మధ్యలో కూర్చుంటారు ఒంటరిగా నమాజ్ చేసేటప్పుడు. ఒక సజదా నుండి ఇలా లేసి సరిగ్గా ఇలా కూర్చోక ముందే మళ్ళీ రెండో సజదాకు వెళ్ళిపోతారు చాలా మంది. ప్రత్యేకంగా మన ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ ప్రాంతాల్లో వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో రెండు రకాల వేరువేరు దుఆలు ఉన్నాయి. అల్లాహుమ్మ ఫిర్లి వర్హమ్ని వహదిని వఆఫిని వర్జుక్ని, మరో లేఖనంలో వజ్బుర్ని. ఈ 6 పదాలు వచ్చి ఉన్నాయి. ఇందులో ఎంత గొప్ప భావం ఉందో దాని వివరణ మరెప్పుడైనా చెబుదాము. ఇంతకుముందు కొన్ని దర్శనాల్లో చెప్పి ఉన్నాను కూడా. రెండవది అబూ దావూద్లో వచ్చిన హదీస్ రబ్బిగ్ఫిర్లీ. ఈ రెండిట్లో ఏదైనా రెండు సజ్దాల మధ్యలో చదవాలి. ఈ రెండు సజ్దాల మధ్యలో అప్పుడప్పుడు ఈ విధంగా కూర్చుండాలి. ఏదైతే ఇప్పుడు మీరు చూశారో మరొకసారి చూపించడం జరుగుతుంది. ఎవరైనా ముందు చూడకుంటే దీన్ని గుర్తుంచుకోండి. దీనిని బైన సజ్దతైన్, రెండు సజ్దాల మధ్యలో కూర్చోవడం అని అంటారు. సోదర మహాశయులారా, ఇప్పుడు మాట వచ్చింది కనుక మరొక ఇక్కడ చిన్న వివరణ తెలుసుకోవడం కూడా చాలా బాగుంటుంది. అదేంటి, ఈ కా అని ఏదైతే ఇక్కడ అరబీలో పదం వచ్చింది కదా, ఇప్పుడు మీరు విన్నారు, దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి సున్నత్ చేయడం, మరొకటి తషహుదులో చెయ్యకూడదు. సర్వసామాన్యంగా దాన్ని కూడా ఈ కా అని అంటారు, కానీ అది తషహుదులో కొందరు చేస్తారు, అలా చెయ్యకూడదు అని హదీస్లో వచ్చి ఉంది. అదేలా రెండు మన పాదాలు ఇలా వెడబాటుగా మధ్యలో స్థలం ఉంచి మన పిరుదులను భూమికి ఆనించి కూర్చోవడం. చూడండి, ఇక్కడ నేను మీకు దీని యొక్క ఫోటో చూపిస్తున్నాను. కింద అరబీలో రాసి ఉంది అల్ ఇక్ఆఉల్ మక్రూహ్. కొందరు సజ్దాలో ఇలా కూర్చుంటారు, పిరుదులను భూమికి ఆనించేసి రెండు పాదాలను పక్కకు ఇలా నిలబెడతారు, లేదా ఇలా నిలబెడతారు. తషహుదులో ఈ విధంగా కూర్చోవడం ఇది నిషిద్ధం, ఇది మక్రూహ్. ఇలా కూర్చోకూడదు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు, ఏదైనా వారికి ఇబ్బంది, అది వేరే విషయం. ఇది నార్మల్ స్థితి విషయం చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఇంతకు ముందు చూసినటువంటి ఇమేజ్ గుర్తుంది కదా మీకు, ఇదేమిటి, సున్నత్. దీని గురించే మనం ఇప్పుడు ఇంతకుముందు హదీస్ చదివి ఉన్నాము. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహుమ్మ లకల్ హమ్దు వశ్శుక్ర్. ఇప్పుడు రండి హదీస్ నంబర్ 19 చదువుకుందాము. ఈరోజు కేవలం 20 హదీసుల వరకు, అంటే మరొక హదీస్ ఉంటుంది. ఇంకా ఎంతసేపు ఉంటుందో ఈ క్లాస్ అని మీరు బాధపడకండి. ఇన్షాల్లా మీ యొక్క సమయాన్ని ఎక్కువగా ఇన్షాల్లా తీసుకోబడదు. రండి. పంతొమ్మిదవ హదీస్ అత్తవర్రుకు ఫి తషహుద్ الثاني عن أبي حميد الساعدي رضي الله عنه قال كان رسول الله صلى الله عليه وسلم إذا جلس في الركعة الآخرة قدم رجله اليسرى ونسب الأخرى وقعد على مقعدته. చివరి తషహుద్లో తవర్రుక్ చేయుట. చివరి తషహుద్ అంటే అర్థమవుతుంది కదా, ఇందులోనైతే మనం సలాం తెంపుతాము సర్వసామాన్యంగా. అబూ హుమైద్ సాయిది రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి తషహుదులో కూర్చునేటప్పుడు ఎడమ పాదం కుడి వైపు తీసుకొని కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పిరుదును భూమికి ఆనించి కూర్చుండేవారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 828. ఇక్కడ మీకు అర్థమైంది కదా ఏం చెప్పడం జరిగింది. ఇక్కడ అత్తవర్రుక్, దీనిని అరబీలో ఏమంటారు, అత్తవర్రుక్ అని అంటారు. అయితే దీని యొక్క విధానం మీకు చూపించడం జరుగుతుంది. దీని యొక్క వేరే ఫోటో ఇక్కడ మీరు శ్రద్ధగా చూసి దీనిని అర్థం చేసుకుంటారని
ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎడమ పిరుదు భూమికి ఆని ఉన్నది, ఎడమ పాదం బయటికి తీయడం జరిగింది. ఎక్కడ బయటికి తీయడం? కుడి కాలు పాదం మధ్యలో కింది నుండి చూస్తున్నారు కదా ఫోటోలో, మరియు కుడి కాలిని నిలబెట్టడం జరిగింది. ఈ విధంగా జల్సతు తవర్రుక్ దీనిని అంటారు. ఈ విధంగా కూర్చోవడం కూడా నమాజులో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సున్నత్. కానీ మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను, ఎవరైనా చాలా పెద్ద వయసు వారు ఉన్నారు, లేదా ఎవరికైనా కాలులో ఏదైనా నొప్పి ఉంది, ఇబ్బంది ఉంది, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా. ఇక హదీస్ నంబర్ 20, చివరి హదీస్ ఈనాటి దర్సులో, అల్ ఇక్తారు మిన దుఆ qabla తస్లీం. సలాంకు ముందు అధికంగా దుఆ చేయాలి. عن عبد الله بن مسعود رضي الله عنه قال قال النبي صلى الله عليه وسلم ثم يتخير من الدعاء أعجبه إليه فيدعو. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఇక్కడ మీరు 3 డాట్స్ చూస్తున్నారు. అక్కడ భావం ఏంటి? ఒక పొడవైన హదీసులోని చివరి భాగం ఇది. అందులో ఏముంది? అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ తషహుద్ నేర్పారు ప్రవక్త వారు. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు. అది ఇక్కడ ఉంది, తనకు ఇష్టమున్న దుఆలు ఎన్నుకొని వాటి ద్వారా దుఆ చేయాలి. ఎప్పుడు ఇది? అత్తహియాత్, ఇంకా అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, దరూద్ షరీఫ్, దరూద్ ఇబ్రాహీం చదివిన తర్వాత స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో దుఆలు నేర్పి ఉన్నారు. మనలో కొంతమందికి అలవాటైపోయింది, రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య చదివి సలాం తెంపేస్తారు. కానీ వాస్తవానికి అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ, అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ దంబి, అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబర్. ప్రతి దువాలోని ఆరంభ కొన్ని పదాలు నేను చదువుతున్నాను. ఇంకా ఎన్నో దువాలు ఉన్నాయి, మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కొందరు ధర్మవేత్తలు ఈ హదీస్ ఆధారంగా ఏమన్నారంటే, సలాం కంటే ముందు నమాజ్ చివరిలో తషహుద్ తర్వాత దువా స్వీకరించబడే సమయం. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా మీకు ఇష్టమైన ఏదైనా మంచి దువా ఎన్నుకొని ఆ దాని ద్వారా మీరు దువా చేయండి అని గుర్తు చేశారు. సహీహ్ బుఖారీలోని హదీస్ నంబర్ 835. ఈ విధంగా ప్రియులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల మనం 5 హదీసులు ఈ పుస్తకం నుండి చదివాము. కానీ వాటి యొక్క వివరణలో మరికొన్ని విషయాలు కూడా మన రోజువారీ జీవితంలో ఆచరించాల్సినవి తెలుసుకున్నాము. అయితే మా మస్జిద్లో చేయరు కదండి, మామూలు సాబ్ చెప్పలేదు కదా, అయ్యో ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు కదా, ఇలాంటి మాటలు కాకుండా ప్రవక్త యొక్క హదీస్ సహీ ఆధారంతో తెలిసింది. మరి ఇంతకుముందు నేను చెప్పాను, ఈ పుస్తకంలో సర్వసామాన్యంగా బుఖారీ మరియు ముస్లిం ఈ 2 హదీస్ గ్రంథాలలోని హదీసులే ఎన్నుకోబడ్డాయి, మరియు హదీస్ నంబర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు చూడలేదు, ఇప్పుడు చూశారు, ఆచరించండి. మీరు చదువుతున్న మస్జిద్లోని మొలిసాబ్ చెప్పలేదు, ఆ మొలిసాబ్ కూడా మీరు చూపించండి, ప్రేమగా చూపించండి. కానీ అడ్డ ప్రశ్నలు వేయకండి, ఇంతవరకు ఎందుకు చెప్పలేదని. మీరు ధర్మ జ్ఞానం ఒక సముద్రం లాంటిది, కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉండాలి, ఇతరులకు తెలుపుతూ ఉండాలి. అర్థమవుతుంది కదా? అల్లాహ్ తఆలా మనందరికీ ఈ సున్నతులను ఆచరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీలోని ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉండేది ఉంటే స్వాగతం, మీరు మైక్ ఆన్ చేసుకుని ప్రశ్న అడగవచ్చు, లేదా అంటే ఇక్కడికే ఈ ప్రోగ్రాం సమాప్తం చేయడం జరుగుతుంది. సరే, మంచిది. బారకల్లాహు ఫీకుం. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక